రామ 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 పాహిమా రామపాద చేరిన కుంద రామ పాహిమా రామ 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 పాహిమా రామపాద చేరిన కుంద రామ పాహిమా రామ 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 పాహిమా రామ రామ పాహిమా రామ పాద చేరిన రామ కుంద చేరిన రామ 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 ఏంట్రా ఇది? నీతో ఎన్నిసార్లు చెప్పాను, తిన్న టిఫిన్ బాక్స్ కూడా కడగలేకపోతున్నావు, బుక్స్ కూడా తీసుకోవటం లేదు. ఇంత వయసు వచ్చినా నీ పనులు నువ్వు చేసుకోలేకపోతున్నావు. ఏం చెప్పినా నా నోరునే చూస్తూ ఉండు. రేపు స్కూల్లోనే టిఫిన్ బాక్స్ కడుక్కొని రావాలి. అక్కడ పైపులు నీళ్లు ఉన్నాయిగా. ఎన్నిసార్లు చెప్పినా ఇదే పనే లేదు. పాదం చేరిన కుందరామ పాహిమా రామ 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 పాహిమా రామ పాద చేరిన కుందరామ పాహిమా. అక్క అక్క, నువ్వేంటి ఈ సమయంలో? ఊరికని బాగా వర్షం వచ్చేలా ఉంది. అంతేకాదు ఆ తోటలో పాములు కూడా తిరుగుతున్నాయంట. నైట్ వచ్చేటప్పుడు టార్చ్ లైట్ తోరా. అమ్మ నిన్న సోప్ తీసుకుంది కదా, ఇచ్చేసి రమ్మంది. అయ్యో, ఇది లేకుండా నేను వంటే చేయలేకపోతున్నా. సోప్ అంట. అది కాదు, అప్పు దగ్గర ఒక బుక్ ఉందంట, దాని గురించి నేర్పించమని అడిగాడు, అందుకే ఇప్పుడు వచ్చాను. తను ఎక్కడున్నాడు? వాళ్ళ లోపల ఉన్నాడు. అలాగా. అప్పు ఎక్కడున్నావురా? నువ్వు అడిగిన బుక్ తీసుకొచ్చాను రా. నువ్వు ఎక్కడున్నావు? నేను బాత్రూంలో ఉన్నాను. బుక్ మంచం మీద పెడుతున్నాను, నేను వెళ్తున్నా. అయ్యో అక్క, కొంచెం ఇలా రాక, దయచేసి నన్ను కాపాడక్క. అయ్యో భగవంతురా, మళ్ళీ ఇది వచ్చిందేంటి? ఏంటి ఏమైందే? నన్ను రోడ్లో పట్టుకొని కొట్టాడక్క. అది కాకుండా 10-20 కిలోమీటర్ల అవతల కొట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు వింటారు. అక్కడి నుంచి వస్తున్నానక్క. నన్ను ఇలా కొట్టాడే, నాకు తల్లిదండ్రులు లేరనే ఇలా కదా. చూడు, ముందు నువ్వు ఏడు పాపు. నువ్వు లోపలికి తీసుకెళ్ళరా. నువ్వు ఇలా అరుస్తూ ఏడ్చావంటే చుట్టుపక్కల అందరూ వింటారు. నువ్వేం బాధపడుకో. ఏమైనా తిన్నావా? సరే లోపలికి రా, తిందు. వేయించిన చేప ఉందా? ఉంది, చాలా ఉన్నాయిగా. రేయ్, ఏంటి? అమ్మని నాన్న బాగా కొట్టేశారా? చాలా కొట్టారు, అమ్మ కూడా కొట్టింది. మంచి కుటుంబం. అప్పన్నా ఏంట్రా? ఏంటి ఏదో కనిపించడం లేదే? ఆ బాలం అక్కడే ఎక్కడ? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడేం లేదే. ఇక్కడ ఉండింది, నేను చూసాను. పోయినసారి వచ్చినప్పుడు ఉండింది. అమ్మ అర్మార్ మీద పెట్టినప్పుడు. అదేమి అర్మార్లో లేదురా. నువ్వురా. ఇక్కడ చాలా అర్మార్లు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఇది చదువు, పట్టుకో. అయితే నువ్వు కూడా చదువు, నేను పడుకొని అలాగే వింటాను. చదువు. చదవరా. పేరొచ్చి ఆదిత్య. ఆదిత్య వాళ్ళ నాన్న పేరు. ఆదిత్య వాళ్ళ నాన్న. మా ఆయన కానీ ఉండుంటేనా వెళ్ళి చేపలు కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇలా గజ్జి తాగే పరిస్థితి వచ్చిద్దా? ఈసారి కొట్టేటప్పుడు నాకు ముందుగానే చెప్పు, నేను చేపలన్నీ వేయించి పెట్టుంచుతాను. ఇక నేను అక్కడికి వెళ్ళను. ఇంకా నిద్రపోతున్నాడు. రై, లెగు, లెగవరా. అమ్మ పిలుస్తున్నా చూడు. త్వరగా లెగు, నీకోసం పాలు పెట్టి ఉంచారు. రారా, లెగు. వాడు నడక తెలియటం లేదే. అమ్మా, బూస్ట్ ఇవ్వు. అక్కడ పెట్టాను చూడు, తీసుకొని తాగు. సరే. ఇది ఆ బుక్ కాదు. ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టా.
ఇక్కడేమైనా ఉందా? అయ్యో, ఇక్కడ లేదు. ఇక్కడ ఎక్కడ పెట్టింది? రేయ్, ఏం వెతుకుతున్నారా ఇప్పుడు? నా బుక్ కనిపించట్లేదు. ఆ? ఏం బుక్కు? ఆ? ఫిజిక్స్ బట్టలు అన్నీ చూడు ఎలా బుక్ అక్కడ చేసి లేదు. స్కూల్లో ఉంది. నేను చూసుకుంటాను. స్కూల్కి వెళ్ళి నేను స్కూల్కి వెళ్తాను. వెళ్ళొస్తాను మా. ఏమైంది వీడికి? టాటా. ఎక్కడుందో తెలియట్లేదే. స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. ఊరికి అల్లరి చేయకూడదు, సరేనా? సరే మా. ఏదైనా అర్థం కాకపోతే టీచర్ని అడగండి. అలాగే. బానే ఉంది. అబ్బో కత్తుంది. నిన్ను అబ్బా. మీ అమ్మ ఇంట్లో ఉందా? మీ అమ్మ ఇంట్లో ఉందా? చెప్పరా. ఉన్నారు. ఆయనకి ఏమైంది? అరే నేను చెప్పి కొబ్బరికాయ తగిలింది. కొబ్బరికాయ? కొబ్బరికాయ తగిలితే అదే తగిలింది అనాలి కానీ ఇంకేదని అంటావా? మీ అమ్మగారు కరెక్టే నేర్చుకుందారా? ఉఫ్, అబ్బా కాళ్ళు చేతులు లాగుతున్నాయి. ఫ్రెంచ్ విప్లవం 1789 నుండి మొదలయ్యి 1789 నుండి నైట్ మొదలయ్యి నువ్వు చదివావా? నేనేం చదువుకోలేదు. నువ్వు చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? ఇవాళ నేను తీసుకెళ్తా. ఏంటి, మీ ఇంట్లో ఎవరు లేరా? అవును, మా బాబాయ్ కూతురికి పెళ్ళంట, అందుకే తీసుకెళ్తాను. ఆ నగరాలలో మావా, వ్యాపారవేత్తలందరూ ఒక సమస్య వచ్చిందిరా. అది ఇంగ్లీష్ కదా, నాకేం పర్లేదు. ఫోటో ఉందిగా. అదేం కాదురా. మరి బుక్ కనిపించలేదు. ఏంటి? సైలెన్స్. ఎవరెక్కడ మాట్లాడుతుంది? మీరు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే చెప్పండి, నేనే వెళ్ళి బయట నుంచి ఉంటాను. ఇంకొకరి దగ్గర చేసినట్టు నా దగ్గర చేయకో. నాకు తెలుసు బుక్ నీ దగ్గర ఉందని. ఎందుకు ఇవ్వట్లేదో నాకు చెప్పు. ఈ అమ్మ పెన్ ప్రామిస్ చెప్తున్నాను, అది కనిపించలేదు. ఒక్కసారేరా నేను చూసింది, అంతలోకి తీసుకెళ్ళిపోయావు. చదువుకుందామని అర్మార్ మీద పెట్టానురా. అప్పుడే పిన్ని అను తమ్ముడు ఇంటికి వచ్చారు. దాని తర్వాత కనిపించట్లేదురా. నన్ను నమ్మరా. ఇక నేనేమో అడగను. అదే చెప్పండి. మాకు తెలీదు. రే ఆపండి. వీడు కానీ చెప్పకపోతే ఈ ముత్తలి ఎవడని మీకు చూపిస్తాను. మన పార్ట్నర్స్ కదరా, మేమలా తెస్తాము. రే నన్ను నమ్మరా. నాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఇవాళ సాయంత్రం లోపు బుక్ చేతికి దొరకకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. సరే సర్లే, నువ్వెవరో మాకు అర్థమైంది. మాకు వాటా ఇవ్వకూడదనే కదా ఇదంతా చేస్తున్నావు. రేయ్ మీరిద్దరూ ఇలా తలకాయ ఉంచుకుంటంలో కారణం ఏంటి? ఈ విషయాన్ని నిజంగా ఎవరు చేశారో నాకు తెలియాలి. ఎటువంటి పని చేశారండి? ఇక్కడ లేని బుక్కును పెట్టుకొని క్లాస్ ఆపేసి చెక్ చేశారు మీరు. అది అలా కాదు సార్, ఇంకా 8వ క్లాస్ ఉంది కదా. చాలా ఆపు, వెతికింది చాలు. పాపం ఆ పిల్లలు. నేను కూడా సందేహపడ్డానయ్యా. అది కాదు, ఈ విషయాన్ని నీకెవరు చెప్పారు? అది మన స్కూల్లో రబీకా మిస్ చెప్పారు. ఎవడో ఏదో చెప్పాడని. తప్పయ్యా ఇదంతా. మీరు కూడా ఇతంతో చేరిపోయారుగా. ఏం చెప్పమంటారు? ఇక మీద నేను చెప్పేంత వరకు మీరేం చెక్ చేయొద్దు, మాట్లాడొద్దు. అర్థమైందా? వాడు అక్కడే ఉన్నాడు. ఇందు, ఆదర్శ్, నువ్వు నాతో మాట్లాడొద్దు. అది కాదు ఇందు. ఏం జరిగిందంటే ఇంకా ఆపేయ్. నాతో మాట్లాడాలనుకుంటే నీ దగ్గరే బుక్ ఉందని నేను సార్కి చెప్తాను. రావే. సుదేషు, సారీరా, దయచేసి నన్ను క్షమించు. అప్పుడేదో కోపంలో ఎలా చేశానంతే. సారీరా రే. నేను మిమ్మల్ని ఎవరిని ఏమార్చలేదురా. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏమార్చి నేను ఏమీ చేయలేదు తెలుసా. బేకరీ నుంచి బబ్స్ దొంగిలించినప్పుడు మీకే కదా ఫస్ట్ తీసుకొస్తున్నాను. అవునవును. ఇటు చూడరా, ఇప్పుడన్నా నిజం చెప్పండి. నువ్వే కదా తీసింది? నా నోట్లోంచి బూతులు వస్తాయి. అవును, నేనే తీసాను. తీసి వేరే చోట పెట్టాను. ఇప్పుడేంటి? సూపర్, దొరికింది కదా. రేయ్, అయ్యో దేవుడా, కొట్టైనా వస్తున్నాడు రా. ఇవాళ మన పైన అయినట్టే. గుడ్ మార్నింగ్ అన్నా. బుక్ ఎక్కడ్రా? అన్నా, అది నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. రేపు ఎలాగైనా తెచ్చేస్తాను. ఫ్రెండ్స్ అనే కదరా ఇచ్చింది.
అవును కదా అవును. రేపు ఎప్పుడు దొరుకుతుంది? రేపు ఒక 9ంటికి అలా. 9ంటికి బుక్ కొట్లో ఉండాలి, లేదంటే అన్నా ఇంట్లో చెప్పేస్తారా? మీ నాన్న నాకు ముందు నుంచే తెలుసు, అంతేకాని ఇంటికంతా రాను. దానికి బదులు నర్సలేట్లు వస్తారు. అర్థమైందా? అర్థమైందంటరా? అవన్నీ స్కూల్లోనే ఆపేయాలి. ఏంటి అర్థమైందా? ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు కూడా అయ్యో